చంద్రబాబు టీంలో మొత్తం 24 మందికి చోటు లభించింది. సామాజిక సమీకరణాల వారీగా మంత్రుల్ని ఎంపిక చేశారు చంద్రబాబు. 8 మంది బీసీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. 4 కమ్మ, 4 కాపు, 3 రెడ్లకు కేబినెట్లో చోటు లభించింది. ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీ నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది. అయితే కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ ఆకాంక్షల మధ్య తన టీంని సిద్ధం చేసుకున్నారు చంద్రబాబు. 24 మంది మంత్రుల జాబితాలో 17 మందికి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. ఇందులో 3 మహిళలు కూడా ఉన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు తన టీంని రూపొందించుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో అందిస్తారు. జయరాజ్, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి అంటే 24 మందిని అనౌన్స్ చేసినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారాలు అయినప్పటికీ వారికి ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తారు అనే విషయంపై ఎప్పటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ధనలక్ష్మి, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు మిగతా 22 మంది కూడా ప్రమాణ స్వీకారాన్ని రాష్ట్ర గవర్నర్ చేయించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం మీద చూస్తే అనేక రకాలైనటువంటి అంశాలు, సామాజిక సమీకరణాలు, సీనియారిటీలు, యువతరానికి పెద్దపీట వేస్తామని చెప్పేసి ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి అంశాన్ని ఈరోజు మంత్రివర్గ సమీకరణలో మనం చూడవచ్చు. మొత్తం మీద చూస్తే మారిన చంద్రబాబుని మీరు చూస్తారు అని పదే చెబుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏ విధమైన ఒత్తిడికి లొంగకుండా, ఏ విధమైన భేషజాలకు పోకుండా, ఎలాంటి మొహమాటాలు లేకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా యువతరానికి పెద్దపీట వేస్తామని ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి మొత్తం మీద వచ్చినటువంటి అన్ని రకాల ప్రతిపాదనలే, ఉన్నటువంటి అన్ని రకాల సీనియారిటీని, వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాలను దృష్ట్యా బేరీజ్ వేసుకుంటూ మొత్తం మీద 17 మందికి కొత్త వారికి అవకాశం కల్పించారంటే ఇదొక సాహసోపేతమైన చర్య. 25 మంది ఆ మంత్రివర్గంలో చంద్రబాబు మిగతా 24 మందిలో 17 మంది కొత్త వారు ఉండటం అనేది ఒక సాహసోపేత చర్యగానే భావిస్తారు. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి, మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి, మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తులకు కూడా ఈరోజు యువతరం వారి చూపినటువంటి సాహసం, వారికి ఉన్నటువంటి నాలెడ్జి, వారికి ఉన్నటువంటి సామాజిక దృక్పథం ఏదైతే ఉందో వాటన్నిటిని బేరేజ్ వేసుకుంటూ అధ్యయనం చేసి వారికి తప్పకుండా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే తప్పకుండా వారు న్యాయం చేస్తారు, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారనేటటువంటి అంశాలన్నీ కూడా క్రోడీకరించిన తర్వాతనే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మొత్తం మీద సామాజిక సమీకరణాలు దృష్ట్యా ఎవరు కూడా వేలెత్తి చూపకుండా ఉండేటటువంటి అంశాన్ని, సీనియారిటీని కూడా పక్కన పెట్టేసి ఉన్న సామాజిక సమీకరణాలన్నీ కూడా బేరేజ్ వేసుకుంటూ ఈరోజు మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి అంశాలు చూస్తే మొత్తం మీద 17 మంది కొత్త వ్యక్తులు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనేటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి ఆ స్థానం కల్పించారు. కొత్త మంత్రివర్గంలో 3 మహిళలకి, ప్రధానంగా మహిళలకి సమాన అవకాశాలు ఇస్తాం, తప్పకుండా వారికి సముచితమైన గౌరవిస్తామని చెప్తూ ఉన్న నేపథ్యంలో 3 మహిళలకి ఆ మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రివర్గంలో బాధ్యతలు ఇచ్చే సమయంలో కూడా 3కి కూడా సముచితమైనటువంటి శాఖలను కేటాయించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పక్షపాతి. తెలుగుదేశం పార్టీకి బీసీలు మొదటి నుంచి అండదండగా ఉన్నారు. బీసీలు తప్పకుండా తెలుగుదేశం అంటే ఉంటారని పదే చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత బీసీలకి మంత్రివర్గంలో 8 మందికి అవకాశం కల్పించారు. 8 మంది అగ్ర పీఠం ఎక్కించారు, అగ్ర పీఠం కల్పించారు. మొత్తం 25 మంది మంత్రివర్గంలో 8 మంది బీసీలకి కేటాయించడం అనేది ఒక మంచి పరిణామంగానే భావిస్తున్నారు. బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం, బీసీలు ఇచ్చినటువంటి ఈ విజయానికి ఇది అంకితం చేస్తున్నట్టుగానే 8 మంది బీసీలకి కొత్త మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మరొక
ఆ తర్వాత స్థానాల్లో కాపులకి నలుగురికి స్థానం కల్పించారు. కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో, ముఖ్యంగా జనసేన వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గంలో ఒక కొత్త చైతన్యం వచ్చింది. కాపు సామాజిక వర్గం వివిధ పార్టీలకి అనుసంధానమై ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారు ఎన్నికల ముందు అసలు కాపులు ఎటు ఓటేస్తారు, పవన్ కళ్యాణ్ జనసేన వైపు ఉంటారా, తెలుగుదేశం వైపు ఉంటారా, వైసీపీ వైపు ఉంటారా అనేటటువంటి ఒక డైలమాలో ఉన్నటువంటి నేపథ్యంలో కాపులు మొత్తం మీద పవన్ కళ్యాణ్ జనసేనని పూర్తి స్థాయిలో ఆదరించారు. కాబట్టి ఇన్ని స్థానాలు జనసేన 100కి పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో జనసేనకి అంటే పూర్తి స్థాయిలో కాపులు అండదండలు ఉందని చెప్పి ప్రతి క్షణం కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితుల్లో మంత్రివర్గంలో కూడా వారికి సముచితమైన స్థానం 4 స్థానాలు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. మరొక ప్రధానమైనటువంటి అంశం, తెలుగుదేశం పార్టీ వస్తే కమ్మ సామాజిక వర్గానికి పెద్ద స్థానం ఉండదు, ఆ సామాజిక వర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుద్ది అనేటటువంటి అంశం గురించి కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో రెడ్లకి తగినటువంటి స్థానం ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 3కి మంత్రివర్గంలో స్థానం కల్పించి వారిని రెడ్డి సామాజిక వర్గం కూడా మాకు ఓటేశారు, వారు కూడా పూర్తి స్థాయిలో మాకు ఆదరించారు, కాబట్టి ఇంతటి ఘన విజయం సాధ్యమైందని చెప్పేసి నిరూపించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే రెడ్డి సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు ఇచ్చి సముచితమైన గౌరవం దక్కిందని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 4 స్థానాలు కమ్మ సామాజిక వర్గానికి 4 ముఖ్య మంత్రి పదవులు ఇచ్చారు. మొత్తం మీద వారందరూ కూడా సీనియర్లు, వారికి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా వారికి గుణగణాలు, వారికి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే వారికి మంత్రివర్గంలో 4కి స్థానం కల్పించారు. ఆ తర్వాత ఎస్సీలకు ప్రధానమైనటువంటి ఎక్కువ జనాభా, ఎక్కువ ఓటింగ్ కలిగినటువంటి సామాజిక సామీకరణలో భాగంగా ఎస్సీలకి 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఈరోజు వారి ముందు ప్రభుత్వం ముందు సవాళ్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో 2కి మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి పరిస్థితి. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గంలో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి పరిస్థితి. ఈ విధంగా మంత్రివర్గంలో అన్ని మరొక ప్రధానమైనటువంటి వర్గం వ్యాపార వర్గం ఏదైతే ఉందో వయసులకు సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవులు మంత్రివర్గంలో ఒకరికి స్థానం కల్పించారు. మొత్తం మీద చూస్తే అన్ని రంగాల్లో అన్ని సామాజిక సమీకరణాల నేపథ్యంలో మార్పులు కూర్పులు చేర్చిన తర్వాత ఏ సామాజిక వర్గం కూడా మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు అనేటటువంటి అంశం గురించి కూడా ఎవరు కూడా మాట్లాడకుండా అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ వచ్చినటువంటి అంశాలన్నీ కూడా బేరేజ్ వేసుకుంటూ మొత్తం మీద అన్ని వర్గాలకు కూడా మంత్రివర్గంలో సముచితమైన స్థానం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రంలోగా మంత్రివర్గంలో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు, ఎవరు దేనికి సమర్థులు అనేటటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ మరొక వైపు చంద్రబాబు కూడా దీనిపైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. కేటాయించే శాఖలు కూడా సమర్థులకి పెద్ద శాఖలు కీలకమైన శాఖలు అప్పగించేటటువంటి అంశం గురించి కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. సాయంత్రంలోగా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా లక్ష్మి? ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.